అగో లారీ ముంగట భారీగా జమయ్యి సడకు మీద సకలం ముకలం పెట్టుకొని కూసున్న వీళ్ళంతా అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ఇలాకా అయిన ములుగు జిల్లా వెంకటాపురం అబ్బాయిగూడెం అడవి బిడ్డలట. వి వాంట్ జస్టిస్, కలెక్టర్ డౌన్ డౌన్ అనేంత కష్టం వీళ్ళకి ఏమొచ్చిందంటే కలెక్టర్ కూడా రాజకీయం లీడర్ల లెక్కనే అడవి బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, గిరిజనులను పట్టించుకుంటలేడా అంటే అట్లనే చేస్తున్నాడట. అందుకే ఇట్లా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు ఎత్తుకుర్రట. మరి వీళ్ళకు కలెక్టర్ డౌన్ డౌన్ అనేంత బాధ ఏమొచ్చిందంటే అడవి బిడ్డనని చెప్పుకునే సీతక్క ఇలాకా అయిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంకు అడ్డగోలుగా లారీలు వస్తున్నాయట, ఉసుకే ఎత్తుకపోతున్నాయట. అట్లా లారీలు వస్తే సడకులు మొత్తం సత్యనాశ అవుతున్నాయట. అడవి బిడ్డలు చేసుకునే పంట పొలాలు మొత్తం పాడైపోతున్నాయి. అరే అడవి సంపద కాపాడుకుంటా కాయనో గడ్డనో తినుకుంటా మేం కష్టపడి వనాలు కాపాడుతుంటే అవిడి మీద ఉస్కెదంద చేసుకునేటోళ్ళ కండ్లు వాడు ఏంది, మా పంట పొలాలు నాశనం చేసుడు ఏంది, తినే కూట్లే మన్ను పోసినట్టే చేసుడు ఏంది, మా గూడాలకు వచ్చే రోడ్లను గుంతలు వడగొట్టుడు ఏందని ఇట్లా లొల్లికి దిగిండ్రు. మరి ఇంత దారుణంగా ఉసుక కొట్టుకపోతుంటే అడవి బిడ్డల కోసం ఆలోచించే సీతక్క ఏం చేస్తున్నట్టో. ఓ సీతక్క, మీ అడవి బిడ్డలకే మీ ములుగు జిల్లాల అవస్థ ఉన్నదట. అరే అడవి సంపద కాపాడుకుంటా కాయనో గడ్డనో తినుకుంటా మేం కష్టపడి వనాలు కాపాడుతుంటే అవిడి మీద ఉసుకెదందా చేసుకునేటోళ్ళ కండ్లు వడుడేంది, మా పంట పొలాలు నాశనం చేసుడేంది, తినే కుట్లే మన్ను పోసినట్టు చేసుడేంది, మా గూడాలకున్న రోడ్లను గుంతలు వడగొట్టుడు ఏందని ఇట్లా లొల్లికి దిగిండ్రు. కలెక్టర్కు ఫిర్యాదు అయితే అస్సలే పట్టింపు లేదట. అక్కడి అధికారులు అట్లా ఎందుకు చేస్తుర్రో గట్టిగా అరుచుకోండి, లేకుంటే అడవి బిడ్డలు మిమ్మల్ని అరుచుకునే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.